మార్నింగ్ చెప్పాలి కదా. సరే ఇప్పుడు మనం కథ చెప్పుకుందామా. భవ్యాంశు ఇదెవరు? రంగన్న బావు అన్నమాట, ఒక అన్న. అవునా కాదా? ఆ అన్న ఏం చేస్తాడు తెలుసా? మేకలు మేపుతాడు. ఇక్కడ మేకలు కనిపిస్తున్నాయా? ఆయన కొంచెం దగ్గరికి తీసుకురా. రంగన్న ఏం చేస్తాడంటే రోజు పొలం వెళ్తాడు. మీలా స్కూల్కి వెళ్ళట్లేదు, తను పొలం వెళ్తాడు. పొలం ఎందుకు వెళ్తాడు తెలుసా? తనకి మేకలు ఉన్నాయి అన్నమాట. మేకలు తెలుసా మీకు? ఎప్పుడైనా చూసారా? ఇక్కడ మేకలు ఉన్నాయి, ఇంకా చాలా మేకలు ఉన్నాయి అన్నమాట. 2 ఉన్నాయా? ఓకే. మేకలు ఎట్లా వస్తాయి? ఇక్కడ నేను కొన్ని చూపిస్తాను చూడండి. ఇది రంగన్న. చెప్పండి రంగన్న. ఇవి వచ్చేసి కొండలు. ఏంటి కొండలు? హీల్స్ అంటారు. ఓకేనా? ఇదేంటి చెప్పాలి? చెట్టు. ఇది పులి ఎక్కడ వస్తుందా? ఇవి మేకలు కదా? 2 ఉన్నాయా? ఓకే. అయితే 2 ఉన్నాయా? ఓకే. ఎంత తీసుకెళ్ళాం. అయితే ఇప్పుడు ఈ రంగన్ ఏం చేస్తాడు? అందరూ చూడాలి నాన్న. రోషన్ రంగన్ ఏం చేస్తాడు? మేకలు తీసుకొని పొలానికి వెళ్ళాడు. అయితే రంగన్నకి 2 మేకలు తీసుకొని వెళ్ళాడు అన్నమాట. వెళ్ళి కొద్దిసేపు ఏం చేయాల కూర్చున్నాడు. ఏం అర్థం కాక ఏమైనా తెలుసా? ఆలోచన చేసి మరి నాన్న ఆట పట్టించాలని ఏం చేశాడంటే నాన్న పులి అన్నాడు. ఏమన్నాడు? నాని ఏమన్నాడు? అలా రంగన్న నాన్న పులి అన్నాడు. అప్పుడు వాళ్ళ నాన్న తర్వాత ఇంకొంతమంది ఏం చేశారు? కర్రలు తీసుకొని ఎత్తుకుంటూ వచ్చారు. వచ్చి రంగన్న ఏది రంగన్న పులి అంటే నాన్న అంతా ఒట్టిదే, పులి లేదు గిరి లేదు అన్నాడు. అప్పుడు వాళ్ళ నాన్న ఏం చెప్పాడంటే నాన్న ఇప్పుడు అబద్ధం చెప్పకూడదు, నిజంగా పులి వస్తేనే చెప్పాలి, ఈసారి అట్లా చెప్పబాక అన్నాడు. రంగన్న ఏమన్నాడు? సరే అన్నాడు. సరేనా? వాళ్ళ నాన్న మళ్ళీ వెళ్ళిపోయాడు. మళ్ళీ కర్ర పెట్టాడు. అప్పుడు మళ్ళీ రంగన్న ఏం చేశాడు? నాన్న పులి తెలిసాడు. ఏమని తెలిసాడు నాని? రోషన్ ఏమని తెలిసాడు? రంగన్న అన్నాడా? భవ్యాంశ్ ఏమని తెలిసాడు? రంగన్న అన్నాడా? పీయూష ఏమన్నాడు? రంగన్న నాన్న పులి అన్నాడా? అయితే అప్పుడు కొద్దిసేపు ఆగిన తర్వాత చైతన్య చూడు, కొద్దిసేపు ఆగిన తర్వాత మళ్ళీ రంగన్న ఏం చేశాడు? నాన్న పులి వేశాడు. ఓకేనా? ఏమన్నాడు? నాన్న పులి అన్నాడు. అయితే మళ్ళీ రంగన్న వాళ్ళ నాన్న ఏం చేశాడు? తీసుకొని మళ్ళీ పరిగెత్తుకుంటే వచ్చాడు. వస్తే రంగన్న ఏది పులి అంటే రంగన్న ఏమన్నాడు? నాన్న పులి లేదు ఏమీ లేదు అన్నాడు కదా. అలా మళ్ళీ రెండోసారి చేశాడు చైతన్య. రెండోసారి సెకండ్ టైం. అప్పుడు వాళ్ళ నాన్న వెళ్ళిపోయాడు మళ్ళీ. అప్పుడు కొద్దిసేపు అయిన తర్వాత నిజంగా పులి వచ్చింది. చూడండి అశ్విత హాస్పిటల్ వేసుకో, అన్నికు హాస్పిటల్ వేసుకో. ఇదేంటి నిజంగా పులి కదా? ఇవేదా? ఇదేంటి పులేనా? పులి వచ్చింది. వచ్చి మేకపోయింది కదా, మేకపోయిందా పట్టేసుకొని తీసుకొని ఇలా వెళ్ళిపోయింది అన్నమాట. అప్పుడు రంగన్నకి చాలా భయం వేసి ఇలా కూర్చున్నాడు. కూర్చున్నప్పటికీ పులి చూసేలేకి రంగన్న చాలా భయం వేసింది. ఇలా కూర్చునేలేకి అప్పుడు కొంచెంసేపు రంగన్న వల్ల వచ్చాడు. రంగన్న అంటే చెట్టు చాటును కూర్చున్నాడు. చెట్టు ఉంది కదా, ఈ చెట్టు చాటున చైతన్య చూడు, ఈ చెట్టు చాటున రంగన్న ఇలా కూర్చున్నాడు. అప్పుడు వాళ్ళ నాన్న
వచ్చి రంగన్న ఎక్కడున్నావు అంటే, నాన్న నేను చెట్టు కింద ఉన్నాను నాన్న అన్నాడు. ఎందుకు అంటే జబ్బులు వచ్చింది నాన్న, మేకపిల్ల నెత్తుకుపోయింది నాన్న అన్నాడు. అంటే అప్పుడు రంగన్న వాళ్ళ నాన్న ఏం చెప్పాడు తెలుసా? చూసావా, నువ్వు ఇందాక ఒకసారి 2 సార్లు అబద్ధం చెప్పావు, ఈసారి నిజంగా నువ్వు పిలిచేసేటప్పటికి ఎందుకు రంగన్న వచ్చినప్పుడు 3వ సారి అడిచాడు నాన్న పులి నాన్న పులి అని. చైతన్య ఇటు చూడు, వాళ్ళ నాన్న వచ్చేటప్పటికి కానీ వాళ్ళ నాన్న రాలా. నువ్వు పిలిచావు కానీ నేను రాలేదు, ఎందుకంటే 2 సార్లు అబద్ధం చెప్పావు కదా, ఇప్పుడు కూడా అబద్ధం అనుకున్నాము అని అనుకున్నాడు అన్నమాట. అందుకని నేను రాలేదు. చూసావా ఎంత ఘోరం జరిగిపోయిందో, ఇక నుంచి అబద్ధాలు ఆడతావా అన్నాడు. మనీషు అబద్ధాలు ఆడతావా అని అడిగాడు ఆ నాన్న. ఇంకా రంగన్న ఏం చెప్పాడు, నాన్న ఇంకెప్పుడు నేను అబద్ధాలు ఆడను నాన్న. చైతన్య ఇంకెప్పుడు అబద్ధాలు ఆడను నాన్న, నేను నాకు బుద్ధి వచ్చింది నాన్న అన్నాడు. అవునా, మనం అబద్ధాలు ఆడొచ్చా? ఆడకూడదు, సరేనా? రంగన్నలాగా మనము అబద్ధాలు ఆడకూడదు. ఎందుకంటే అబద్ధాలు